స్మగ్లింగ్లు, దొంగతనాలు, మర్డర్ల ఐడియాలు కొందరు సినిమాలలో చూసి నేర్చుకొని ఫాలో అయితే, కొందరేమో సినిమాలలో వచ్చిన వాటికి డిఫరెంట్గా చేస్తారు. కాకపోతే సినిమాకు మించిన ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం జరిగిన ఒక దొంగతనం మామూలు దొంగతనం కాదుల్లో. వీళ్ళు చేసిన దొంగతనం గాక సినిమా వాళ్ళు చూస్తే తీసుకుపోయి సినిమాలో పెడతారు. అట్లా జరిగింది మరి దొంగతనం. ముందుగానే చెప్తున్నా, ఇది మామూలు దొంగతనం కాదుల్లో. రైట్, ఇక్కడ ఒక నల్ల కారు పార్కింగ్ చేసి పెట్టిరు కదా. దీన్ని గిట్లనే చూసుకుంటూ అటు రోడ్డు మీద ఉన్న కారును ఫాలో కాండ్రి. ముందుకు పోయినరు, వెనక్కి వచ్చిండ్రు. ఒకటి దిగంగానే మళ్ళా కారు ముంగటికి పోయింది. ఇక చూడుండ్రి వీడేం చేస్తాడో. ఏం మంచివిరా అయ్యా, ఉత్త పుణ్యానికి సక్కదనాల కారద్దం బలగొట్టినామని తిట్టుకుంటుర్లే. అయితే ఇంతటితో అయిపోలేదుల్లో. ఇప్పుడు చూడుండ్రి అసలు కథ ముంగటేసుకున్నాడు. ఓర్ని అవ్వ, ఇదెక్కడిచ్చేంత్రం. కంప్యూటర్ నొక్కి కారు ఎత్తుకుపోయిందంటే మీకు ఇంకా అర్థం కాలేదు అనోల్లా. వాళ్ళ దగ్గరున్న ట్యాబ్ తెచ్చి సెక్యూరిటీ లాక్ను అన్లాక్ చేసి ఎత్తుకొని పోయినరు. ఢిల్లీలో జరిగింది ముచ్చట. మరి ఎన్ని రోజుల సందికి ఇట్లా కార్లని ఎత్తుకపోతుర్రో దొంగబడి మగాళ్ళు గాని ఒకటే నిమిషంలో నా కార్ని ఎత్తుకొని పోయినరని ఇదంతా చూసిన కారు ఓనరు పోలీసులకు సీసీ ఫుటేజ్ చూపెట్టి ఫిర్యాదు చేసిండ్రు. కానీ చూడుండ్రులా ఏ సోండి దొంగబడి మెగాళ్ళు మోపైనరో. గిట్లా హ్యాక్ చేసి కార్లను ఎత్తుకపోతే కార్ల ఓనర్లు ఏం కావాలి? కార్లు గిట్లా పార్కింగ్ చేసుకున్నట్ల పరిస్థితి ఏం కావాలి చెప్పుండ్రి. అయినా ఏడికి పోతారు, పోలీసులు పట్టుకొచ్చి ఈపు చింతపండు చేస్తారు. కానీ మీరైతే మీ కార్లను పైలంగా పెట్టుకోండి, సరేనా?